ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం ఆదికాండం 17వ అధ్యాయము మొదటి నుండి మనము కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చుదురు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుడైనను వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ అబ్రహాముకు ఎంత వయస్సు ఉందండి? చూడాలి, ఎంత వయస్సు ఉంది? అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, ఇవన్నీ చదివేటప్పుడు మీరు శ్రద్ధగా పట్టుకోవాలి. 99 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. మీలో ఎవరికైనా ఉన్నాయా? రాలేదు. 99 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమై ఏమంటున్నాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క మహిమను, తన యొక్క సమస్తమైన సామర్థ్యాన్ని దేవుడు అబ్రహాముకు వెల్లడి చేస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. సమస్తమును
చేయగల సమర్థుడను నేను అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకు అప్పటికి పిల్లలు లేరు. పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, అయితే నీవు నా ఎదుట నిందారహితుడవుగా నడుచుచు. ఎలా నడవాలంట దేవుని ఎదుట? నిందారహితముగా నడుచుచు. ఇంకేమంటున్నాడు చూడండి, నిందారహితుడవై నడుచుచు దేవుని ఎదుట ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ నీవైనా నేనైనా దేవుని దృష్టి ఎదుట ఎలా నడవాలి, దేవుని సన్నిధిలో లోకమందంతటా ఎలా ఉండాలి అంటే నిందారహితుడవై ఉండాలి. నింద అనేది నీలో లేకుండా నీ బ్రతుకు ఉండాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా కిందికి మనం వెళ్తే చూడండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని దేవుడు చెప్తున్నాడు. ఒకటి, నేను సర్వశక్తి గల దేవుడను కాబట్టి నీవు నా ఎదుట నిందారహితుడవై నా సన్నిధిలో నడవాలి. నీవు అప్పుడు నడుచుచున్నప్పుడు నేను నిన్ను ఎలాగూ చేస్తాను అంటున్నాడు అంటే నీకును నాకును మధ్య ఒక నిబంధనను చేస్తాను. ఆ నిబంధన ఏంటి అంటే చూడండి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. అత్యధికముగా అంటే తనకు మించిన వాడు ఇక ఈ ప్రపంచంలో ఇంక ఒక్కడును లేడు, ఉండబోడు అన్నట్లుగా ఆయన చెప్పిన మాట తప్పనిసరిగా నెరవేరి ఉన్నది. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే ఆ మాట దేవుని నోట నుండి వెలువడగానే అబ్రహాము ఏం చేస్తున్నాడు చూడండి. అబ్రహాము సాగిలపడి ఉండగా 99 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి సాగిలపడడం అంటే మాటలా అండి? అసలు శరీరం సహకరిస్తుందా? చెప్పాలి. 99 సంవత్సరాల ఈడు కలిగిన అబ్రహాము తోటి దేవుడు తన ప్రత్యక్షతను కనపరుచుకొనినప్పుడు ఆయన సాగిలపడ్డాడంట. సాగిలపడ్డడం అంటే తన్ను తాను తగ్గించుకొని దేవుని పాదాల యొద్ద అలా వాలిపోయాడు. అలా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఆయన సాగిలపడి పోయాడు. అప్పటికి అబ్రహాముకి 1000 ఎడ్లున్నాయి, కోడెలున్నాయి, దూడెలున్నాయి, ఒంటెలున్నాయి, విస్తారమైన సంపద ఉన్నది. చాలామంది పనివారు ఉన్నారు. వెండి బంగారము విలువ కలిగిన సమస్తమును కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఏం చేశాడంటే సాగిలపడి తగ్గింపు అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. దేవుడు అంటున్నాడు ఇంకా చూడండి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నేను నియమించిన నిబంధనను నీతో చేసి ఉన్నాను. ఏంటి ఆ నిబంధన అంటే నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మనం ఎందరికి అవుతామండి తండ్రులు? మన పిల్లలకే అవుతాం. వేరే వాళ్ళు ఎవడన్నా మనల్ని తండ్రి అని పిలుస్తాడా? నాన్న అని పిలుస్తాడా? పిలవలేదు. కానీ అబ్రహాముకు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొనినప్పుడు, ఈయన విధేయత కనపరిచి తను తాను తగ్గించుకొనినప్పుడు దేవుని ఎదుట ఆ యొక్క నిత్య నిబంధన ఏమై ఉన్నదో అది ఇతని జీవితంలో దేవుడు ఉద్దేశించినది నెరవేర్చుటకు ముందు ఇతని యొక్క విధానము, విధేయత, తర్వాత తగ్గింపు కనబడడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, ఆ దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను.
ఏంటి అంటే నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఈ ప్రపంచంలో 800 కోట్లకు పైన జనాభా ఉన్నారు. ఇందులో అబ్రహాము సంతానం ఎంతమందో తెలుసా? దగ్గర 600 కోట్ల మంది అబ్రహామును తండ్రిగా ఇప్పుడు పిలుస్తున్నారు. ముస్లిం వాళ్ళు వాళ్ళ తండ్రి ఎవరో తెలుసా? అబ్రహామే. వారు ఇబ్రహీం అంటారు. ఎందుకంటే అబ్రహాముకు పుట్టిన ఇష్మాయేలు సంతానం ముస్లిం సహోదరులు, ఇస్సాకు సంతానం ఇజ్రాయేలీలు. అలాగే ఆయన గర్భవాసంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము కూడా అబ్రహామును తండ్రిగా మనము పిలుస్తాం. అంటే ఇన్ని కోట్ల మందికి ఆయన తండ్రి కాకముందే దేవుడు ముందే చెప్పాడు, నిన్ను జనములకు తండ్రినిగా నియమిస్తాను అని తండ్రి అయిన ఆ దేవుడు చెప్పాడు, నియమించాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఇదిగో మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, ఎందుకంటే నీవు అనేకులకు తండ్రివి అగుదువు అని నేను చెప్పాను కాబట్టి, జనములకు తండ్రివి కాబట్టి నీ పేరు ఇక మీదట అబ్రహాము. ఇందాక అబ్రాము, ఇప్పుడు అబ్రహాము. హా అనేది పలికిండు, ఆ దీవెన అతని మీదికి దిగి వచ్చింది, ఆయన అబ్రహాముగా పిలువబడ్డాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను కూడా నీ గర్భవాసంలో నుంచే వస్తారు అని ప్రభువు చెప్పాడు. అప్పటికి ఆయనకు సంతానం లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ గర్భవాసంలో నుండే అనేక జనములు పుట్టుకొస్తారు, నీ గర్భవాసంలో నుండే రాజులు పుడతారు అని చెప్పాడు. అది నెరవేరి ఉన్నది. ఇంకా మనం ముందుకు వెళ్తే, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించి రాజులు నీలో నుండి వచ్చేటట్లు నేను చేసి, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆ నిత్య నిబంధన ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు తన గర్భవాసంలో నుండి లోకమునకు వచ్చి క్రొత్త నిబంధనను మనకు ఇచ్చారు. ఆ క్రొత్త నిబంధనకు అర్థం ఏంటంటే, సకల మానవాళి పాప పరిహారార్థము నిమిత్తమై లోకమునకు రక్షకుడు రావలసి ఉన్నది. ఆ వచ్చిన ఆయన రక్తంలో నరులకెల్లా రక్షణ కలగవలసి ఉన్నది. ఆ రక్షణ పొందినవాడు అబ్రహాము సంతానముగా పిలువబడతాడు అని దేవుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన తలంచిన ఆ తలంపును నేటి దినాల్లో మనము అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తున్న దానికి ముందే అబ్రహాముకు దేవుడు ఆ రోజు ముందే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు మనం క్రీస్తులో నెరవేర్పు కలిగిన వారముగా ఆయన సంతానము కాగలిగి ఉన్నాం. ఇక్కడ ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. అబ్రహాముకు ఇస్సాకు పుట్టెను. ఇస్సాకుకు 12 మంది కుమారులు పుట్టెను. ఆ 12 మంది గోత్రకర్తలు ఇవాళ ఇజ్రాయేలు దేశంలో ఉన్నారు. ఆ ఇజ్రాయేలీలకు దేవుడు రక్షకుడుగా వచ్చాడు. యావత్ ప్రపంచంలో ఉన్న సకల మానవాళికి రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు
వచ్చాడు. ఆ వచ్చిన ఆ ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇక్కడ వినాలి, ముస్లిం వాళ్ళు సున్నతి చేసుకుంటారు, మీకు తెలుసా? ఇప్పటికీ చేసుకుంటారు. అది దేవుడు అబ్రహాముకు ఇచ్చిన నిబంధన. ఆ నిబంధన నిత్య నిబంధనగా ఈనాడు మనలో కావాలి అంటే ఇక్కడ చెప్పాడు మగవాడు అని. అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆడ మగ వారి విషయంలో ప్రభు అయిన క్రీస్తు యేసు నిబంధనలో మనం వారసులం కావాలి అంటే బాప్తిస్మము అనేది అదే సున్నతి. అది బాహ్య సున్నతి. ఎవరికి? ఆ యొక్క ముస్లిం వాళ్ళకు కానీ ఇజ్రాయేలీలకు కానీ పుట్టిన ప్రతి మగవానికి 8వ దినమున వారు దేవాలయంలోనికి తీసుకువెళ్ళి వారిని ఒక కత్తెరతో ఆ యొక్క స్థలమునందు వారు ఏం చేస్తారంటే చిన్న ఆ చర్మపు పొరలని కట్ చేస్తారు. అది వారికి సున్నతి. సున్నతి చేయబడిన వ్యక్తి దేవుని బిడ్డగా, దేవుని నిబంధన వారసుడుగా అతడు ఎంచబడతాడు. అయితే ఇవాళ నిత్య నిబంధనకు వారసులం మనం కావాలి అంటే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన యొద్ద క్షమాపణ పొందినప్పుడు ఆయన ఇచ్చే నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మంలో పాలు పంపులు పొందినప్పుడే మనము నిత్య నిబంధనకు వారసులముగా కాగలుగుతాం. ఇప్పుడు మనము మరి అబ్రహాము సంతానం కావాలి అనంటే, ఆ నిత్య నిబంధనకు వారసులముగా ఉండాలి అంటే, దేవుని ప్రియమైన బిడ్డలముగా ఉండాలి అంటే, దేవుని యొక్క నియమంలో మనం నిలిచి ఉండాలి అంటే, అలనాడు ఇజ్రాయేలీలకు ముస్లింలకు సున్నతి ఎలాగ నిబంధనగా ఇచ్చారో ఆ నిబంధన ఇప్పుడు క్రీస్తు యేసులో నిత్య నిబంధన కావాలి అంటే మనం మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం, తర్వాత దేవుని బిడ్డగా ఆమోదముద్ర వేయబడిన అప్పుడే మనం నిత్య నిబంధనకు వారసులము కాగలుగుతాం. సర్వశక్తి గల ఆ దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులం, ఆయన ప్రియ బిడ్డలం కావాలి అంటే మనం ఏమి చేయబడాలి అంటే ఆ యొక్క సున్నతి అనే బాప్తిస్మ కార్యక్రమంలో మన యొక్క పాపములు కడగబడి దేవుని కృప వలన రక్షణ పొంది నిత్య నిబంధనకు వారసులము అయ్యే వారము అయితే తప్ప ఆ నిత్య రాజ్యము అనేది మనకి పొందుకోవడానికి వీలు లేదు. అబ్రహామును తండ్రి అని పిలిచినంత మాత్రాన ఆయన పిల్లలమేమీ అయిపోము. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన దేవుని వారము ఏమీ అయిపోము. కానీ దేవుని నిత్య నిబంధనకు వారసులము కావాలి అంటే నీవు నేను అలనాటి సున్నతి, ఈనాటి బాప్తిస్మ కార్యక్రమంలో పాలు పంపులు పొందడమే. ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే, చూడండి కింద దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఇది కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే ఉన్న ఈ కట్టడ. దేవుడు ఏమంటున్నాడు అంటే, చూడండి కింద నేను చదువుతాను, మీరు వినండి. ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, ఈనండి ఇజ్రాయేలీలకు ఇది చెప్తున్నాడు, నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఇవాళ మనం ఎవరము అంటే అన్యులమైన మనల్ని ఆయన ఏం చేశాడు అంటే విలువ కలిగిన రక్తమును చిందించి ఆ యొక్క ఎవరు యూదా 30 వెండి నాణెములకు ప్రభువుని అమ్మాడు. ఇవాళ అమ్మబడిన ఆయన చిందించిన నిష్కలంకమైన రక్తంలో మనల్ని విలువబెట్టి కొన్నాడు. కొన్న ఆ ప్రభువుకి మనం దత్తపుత్రులముగా, వారసులముగా, ప్రియబిడ్డలముగా
కావాలి అంటే మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మన పాపములను ఒప్పుకొని ఆయన ఇచ్చి ఉచిత కృప వలన రక్షణ పొంది ఆయనని దేవుడిగా, ప్రభువుగా, సర్వశక్తి గల తండ్రిగా మనము అంగీకరించినప్పుడు అబ్రహాముకు చేయబడిన ఆ యొక్క నిత్య నిబంధనకు వారసులముగా మనము కాగలుగుతాం. అప్పుడే మనము దేవుని బిడలముగా, దేవుని ఇంటిలో నివసించే వారముగా, యుగ యుగాలు ఉన్న రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా మనము ఉంటాము. అయితే కొనబడిన వ్యక్తి దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే నిందారహితుడై దేవుని సన్నిధిలో నడిచేవాడిగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవాడిగా ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించేవారిగా ఉండాలి. దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, వినయ విధేయతలు కలిగి నడుచుకోవాలి. దేవుని యొక్క రాకడ పర్యంతము నిరీక్షణ కలిగి నిన్ను నీవు ఆయన ఎదుట బలవంతుడవు కావటానికి నిరీక్షణ కలిగి ఎదురు చూచు నూతన బలమును దినదినము పొందుకునే వ్యక్తివిగా నీవు ఉండాలి. లోకంతో, పాపంతో ఇకను రాజీ పడకుండా ప్రత్యేకమైన వ్యక్తివిగా దేవుని ఎదుట నీవు నిలిచి ఉన్నప్పుడే దేవుని బిడ్డవుగా, దేవుని యొక్క సొత్తైన ప్రజవుగా ఉండగలుగుతావు. కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన ఆ నిత్య నిబంధనకు నీవు నేను వారసురాలను కావాలంటే ఒకటి బాప్తిస్మం, రెండవది నిందారహితంగా ఆయన ఎదుట నడవడం, ఆయన వచ్చు పర్యంతం నిరీక్షణ కలిగి ఎదురు చూచి నూతన బలమును పొందుకోవడం, తర్వాత దేవుని పాదములను సమీపించి దేవుని యొద్ద ప్రార్థించడం. అంత మాత్రమే కాదు, ఆయన యొద్ద మెప్పు నొందదగిన వారంగా మనం బ్రతకాలంటే పాపమునకు రాజీ పడకుండా లోకమునకు ప్రత్యేకమైన వ్యక్తులముగా మనము బ్రతికినప్పుడే మనము అబ్రహాము సంతానముగా, దేవుని బిడలముగా ఉండగలుగుతాం. లేకపోతే అట్టి రాజ్యానికి పాత్రలం కాలేము. అబ్రహాముకు నిబంధన చేసిన నిత్య నిబంధనకు వారసులం కాలేము. అబ్రహామును తండ్రి అని పిలిచినంత మాత్రాన మనం అబ్రహాము పిల్లలము కాము. కానీ అబ్రహాము నడిచినట్లుగా మనము నిందారహితంగా నడిచి దేవునికి భయభక్తులు కలిగి బ్రతికినప్పుడే మనము అబ్రహాము సంతానముగా, దేవుని బిడలముగా, దేవుని రాజ్యానికి వారసులముగా ఉంటాము. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఆలోచిద్దాం. ఎలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు, అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసినా అది మన వల్ల కానప్పుడు ప్రభు పాదాల దగ్గర పడి ప్రభువా, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ దయ, నీ కనికరం, నీ సహాయం వలన నీవు కోరిన విధంగా నేను ఉండగలుగుతాను, నీ సహాయం నాకు దయచేయమని ప్రభు పాదాల యొద్ద పడదాం, ప్రార్థించి ఫలిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.